ఈసారి పుష్పరాజ్ చేసే రచ్చ ఎలా ఉంటుందో ఆగస్టు 15న చూడబోతున్నాం. హిందీ బెల్ట్లో పుష్ప పార్ట్ 1 సెన్సేషనల్ హిట్గా నిలిచింది. దీంతో పుష్ప సెకండ్ పార్ట్ను అంతకు మించి అనేలా డిజైన్ చేశాడు సుకుమార్. స్క్రిప్ట్ కోసమే ఏడాదికి పైగా సమయం తీసుకున్న సుక్కు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా పుష్ప 2ని చాలా గ్రాండియర్గా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే వేర్ ఈజ్ పుష్ప అంటూ ఓ వీడియో రిలీజ్ చేసి సినిమాపై అంచనాలను పీక్స్కు తీసుకెళ్లాడు. అడవిలో జంతువులు 2 అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం. అదే పులి 2 అడుగులు వెనక్కి వేసిందంటే పుష్పరాజు వచ్చాడని అర్థం అంటూ ఇచ్చిన ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్ అనేలా ఉంది. పుష్పరాజుని పులితో ఎలివేషన్ ఇచ్చిన సుకుమార్ ఇప్పుడు సింహంతో ఆడుకుంటున్నాడు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న సమయానికి ఆగస్టు 15న పుష్ప 2ని గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. లేటెస్ట్గా పుష్ప సెట్ నుంచి ఒక పవర్ఫుల్ పిక్ను హీరోయిన్ రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పిక్లో సింహం విగ్రహంపై కాస్త ఒరిగి కూల్గా కనిపిస్తున్నాడు సుకుమార్. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాలో పులితో పుష్పరాజ్ ఆడుకుంటే సినిమా సెట్లో సుకుమార్ సింహంతో ఆడుకుంటున్నాడనే చెప్పాలి. పులులు సింహాలతో పుష్పరాజుకు ఇస్తున్న ఎలివేషన్ చూస్తుంటే పుష్ప 2 బాక్సాఫీస్ వేట మామూలుగా ఉండదనే చెప్పాలి. మరి పుష్ప 2 ఎలా ఉంటుందో చూడాలి.